నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అగ్రిగోల్డ్ భూ లావాదేవీల కేసులో జోగి రమేష్ కుమారుడి అరెస్ట్. రాజీవ్ను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ పోలీసులు. ఏసీబీ విచారణతో వెలుగులోకి జోగి కుటుంబ అక్రమాలు, సర్వే నంబర్లు మార్పించి విక్రయాలు జరిపినట్లు నిర్ధారణ. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలన్న సీఎం. పేరెంట్ టీచర్ మీటింగ్లు మళ్లీ ప్రారంభించాలని ఆదేశం. తుంగభద్ర వద్ద నీటి వృధా అరికట్టేందుకు అధికారుల కసరత్తు. గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు. తెలంగాణ స్థానికత ఉద్యోగులను రిలీవ్ చేసిన ప్రభుత్వం. 122 మందిని స్వరాష్ట్రానికి పంపేందుకు ఉత్తర్వులు. సిబిఐ చేతుల్లోకి కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు. రేపటికి పత్రాలన్నీ అప్పగించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం. బంగ్లాదేశ్లో హిందువులపై అల్లరి మూకల దాడులు రక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి మోదీ వినతి. అధికార అండతో గతంలో భారీగా అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ పాపాలు పండుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం వారి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. అంబాపురం వద్ద భూములు కొనుగోలు చేసి సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల సర్వే నంబర్లలోకి మార్చి విక్రయాలు జరిపినట్లు గుర్తించామని ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు. ఈ వ్యవహారంలో జోగి కుమారుడు రాజీవ్, సర్వేయర్ రమేష్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించిన అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరిచారు. జోగి రమేష్ పాత్ర నిర్ధారణ అయితే ఆయనపైన కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం పాపాలు ఏసీబీ విచారణలో ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి 2018 ఆగస్టు 8న జీవో నెంబర్ 117, 2019 అక్టోబర్ 17న జీవో నెంబర్ 133తో స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సర్వే నెంబర్ 88లో 2160 చదరపు గజాల భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నంబర్ కూడా మార్చేశారని ఏసీబీ తెలిపింది. సర్వే నెంబర్ 88లోని భూమిని కొని దానిని సర్వే నెంబర్ 87లోకి మార్పించి విక్రయించినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. దీనికి గ్రామ సర్వేయర్ సహకరించినట్లు వివరించారు. కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ముందు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేశాము. ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాంట్లో ప్రైమా ఫేసి ప్రూవ్ అయింది. అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో టోటల్గా 2160 గజాలు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు. రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట. సో దాని మీద అందులో 87లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి. ఇద్దరిని అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము ఇనీషియల్గా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేసి ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. యాక్చువల్గా సిఐడిలో నాకు తెలిసి పీసీ యాక్ట్లో వాళ్ళు కట్టలేదు. సో ఫర్దర్గా ఇందులో ఏంటంటే వాళ్ళ కేసు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మేము క్లబ్ చేసుకోవడం జరుగుతుంది. లేదా ఫర్దర్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో దాన్ని బట్టి చేస్తాం. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేశామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి. సిఐడిలో అగ్రిగోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్లో ఉన్నాయి. సో ఇనీషియల్గా వాళ్ళు ల్యాండ్ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటుంది, ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇంక్లూడ్ చేయం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమార్కులపై ఏసీబీ కొరడా ఝులిపించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటలకే 15 మంది ఏసీబీ అధికారులు జోగి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేశారు. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలా మంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలకు
పాల్పడినట్లు అధికారుల దృష్టికొచ్చింది. కిందటి నెల 2వ వారం నుంచే ఏసీబీ ఈ కేసుపై దృష్టి సారించింది. వచ్చిన ఫిర్యాదులు, ఆధారాలపై నిశిత పరిశీలన జరుపుతూ వచ్చిన ఏసీబీ ఉదయం ఆకస్మిక తనిఖీలు జరిపింది. జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ A1 గా ఉన్నట్లు గుర్తించారు. జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు A2 గా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 2న మంగళగిరి సిఐడి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా 6 సెక్షన్ల కింద జోగి రమేష్ తనయుడు, ఆయన కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. 420, 409, 467, 471, 120B, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో రాజీవ్తో పాటు మరో 7 మందిపై కేసులు నమోదు చేశారు. జోగి రాజీవ్ను అరెస్టు చేసి గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిపారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అక్రమంపై లోతైన విచారణకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏసీబీని ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. తన కుమారుణ్ణి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. నా కుమారుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేసి వచ్చాడు. అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి అంటే అభం శుభం తెలియని కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీర్చుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయనివచ్చు. మా మీద ఎందుకు సార్? నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం. అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసినట్లు ఆధారాలున్నందునే జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్టు చేసినట్లు తెలుగుదేశం నేతలు చెప్పారు. భూ అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యుల పాపం పండిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు జోగి హుందాతనం ఏమైందని, ఇప్పుడు కులం పేరుతో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మంత్రి అనగాని మండిపడ్డారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవాళ చూసాం జోగి రమేష్ గారు అవినీతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ మరి వీళ్ళు చెప్పారు ఎలక్షన్స్ ముందు అగ్రిగోల్డ్ని బాధితులందరికీ కూడా అండగా మేము ఉంటాం, వాళ్ళకి మొత్తం కూడా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వాళ్ళ భూముల్ని వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకుని సర్వే నెంబర్లు మార్చేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడి పేరున, వాళ్ళ బాబాయ్ గారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని సరిహద్దులు మార్చేసి, సరిహద్దు రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చేసి దోపిడీ చేస్తే అంటే చూసి చూడనట్టు వదిలేలా? వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? ఇవాళవన్నీ కూడా రాబోయే కాలంలో చేసిన పాపాలు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమాలు, దోపిడీలు పెడన నియోజకవర్గం వెళ్తే చెప్తారు, తరిమి కొట్టారు పెడను. మాజీ మంత్రి అడ్డగోలుగా దోచుకోవడానికి అలవాటు పడ్డాడు, రౌడీజానికి అలవాటు పడ్డాడు. తప్పులు చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలై వాళ్ళు దొరికిపోతే కులాల గురించి, మతాల గురించి, వర్గాల గురించి మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. జోగి కుటుంబం ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి కుటుంబం కాదు. వాళ్ళ కుటుంబం బాగుపడాలి, అడ్డదారులోనైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే అంబాపురంలో ఉన్నటువంటి ఒక్క స్కామ్, ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి, వెలుగులోకి వస్తా ఉన్న అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. రెడ్ బుక్ అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నా.
విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాల మేరకు పాఠశాల విద్య సిలబస్లో మార్పులు తెస్తామని ప్రకటించారు. విద్యా నైపుణ్యాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం శాస్త్రీయ విధానం ద్వారా నైపుణ్య గణన చేస్తామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాలని అధికారులను సీఎం నిర్దేశించారు. ప్రతిభా పురస్కారాలు, పేరెంట్ టీచర్ మీటింగ్లు మళ్లీ ప్రారంభించాలని సూచించారు. జన్మభూమి కింద పాఠశాలలు అభివృద్ధి చేసేవారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్ష సమావేశంలో మంత్రి లోకేష్ వివరించారు. తుంగభద్ర ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 19వ గేటు వద్ద నుంచి నీటి వృధాను అరికట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారు. తాత్కాలిక గేటు ఏర్పాటుకు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు నిర్ణయించాయి. నీటిని క్రస్ట్ గేట్ల దిగువకు తగ్గించకుండా ముందే స్టాప్ లాగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ప్రాజెక్టును పరిశీలించారు. కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర ప్రాజెక్టులో 19వ గేటు కొట్టుకుపోయి నీరు భారీగా వృధాగా పోతోంది. 3 రోజులుగా లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్లింది. నీటి వృధాను అరికట్టేందుకు తుంగభద్ర బోర్డు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతానికి తాత్కాలిక గేటు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్టాప్ లాగ్ గేటు ద్వారా నీటి వృధాను అరికట్టాలని భావిస్తున్నారు. దీనికోసం నిపుణుల బృందాన్ని తీసుకొచ్చారు. 8 అడుగుల నీటి ప్రవాహంలో దిగి తాత్కాలిక గేటు అమర్చాల్సి ఉందని జలాశయ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. 10వ తారీఖు రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేశారు. అప్పుడే మా టీంతో దీనికి స్టాప్ లాగ్ బల్కేడ్ అరేంజ్మెంట్ చేసి ప్రపోజల్ వేసి 5 గంటలకు మార్నింగ్ పంపించేశాను. అది ఇంకా ఢిల్లీకి పోయి నిన్ననే అప్రూవ్ అయింది. ఢిల్లీ కన్సర్న్ 3 స్టేట్ గవర్నమెంట్లు నిన్న క్లియరెన్స్ ఇచ్చాయి. నిన్న ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేసినారు. మనకు మిగతా డ్యాముల్లో పైన బ్రిడ్జ్ ఫ్రీగా ఉండింది. అక్కడ ఎత్తి వదిలేసాం. రిస్క్ తీసుకోకుండా వదిలేసాం. నెలల్లో ఒకదాని మీద ఒకటి వదిలితే క్లోజ్ అయింది. ఇక్కడ ఆ మాదిరి రిస్క్ తీసుకొని వదిలేదానికి ఒప్పుకోలేదు. బ్రిడ్జి తీసేదానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ నీళ్ల మీద నిల్చొని పనిచేసేదానికి ఎవరు ముందుకు రాలా. ఇక్కడ ఒక కౌంటర్ వెయిట్ దించేసి ప్లాట్ఫామ్ వేసి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ చేసి దించేట్టు నేను ప్రపోజల్ ఇచ్చాను. 8 అడుగులు నీళ్లలో మాత్రం పనిచేయని, మిగతా వద్దన్నారు. నీళ్లు కావాలి కాబట్టి ఖరీఫ్కి 12 అడుగుల్లో దించుతామని ట్రై చేస్తున్నారు. జిందాల్ హెల్ప్ కూడా తీసుకున్నాం. 3 రోజులు ప్రోగ్రామ్ ఇచ్చాను. అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రా వచ్చు. తుంగభద్ర డ్యాం వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ పర్యటించారు. జలాశయ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో కలిసి ప్రాజెక్టు గేట్లను పరిశీలించారు. తర్వాత డ్యాం గేట్ల పటిష్టత, మరమ్మతులపై అధికారులతో సమీక్షించారు. తాత్కాలిక గేటు ఏర్పాటు ఇంజనీరింగ్ సాహసమని మంత్రులు తెలిపారు. జనరల్ గా ఫ్లో ఉన్నప్పుడు, ఆ ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు ఆ గేట్స్ ని మనం స్టాప్ బ్లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కొంచెం క్లిష్టతరమైనటువంటి పని. 1633 ఏదైతే స్క్వేర్ ఫీట్ కి రిజర్వాయర్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 1613కి అంటే టోటల్ గా తగ్గిపోయిన తర్వాత ఈ గేట్స్ ని అమర్చాలంటే ఈజీగా వర్క్ కొంత ముందుకెళ్తుంది. కానీ దానివల్ల 105 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకి రిజర్వాయర్ కెపాసిటీ పడిపోతుంది. ఫ్యూచర్ లో ఫోర్కాస్ట్ లో మనకి ఫ్లడ్ వాటర్ రాకపోతే రబీ మాట దేవుడు ఎరుగు, ఖరీఫ్ కూడా నీరు ఉందనేటువంటి పరిస్థితి, త్రాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో కరుణానాయుడు గారు ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ సిడబ్ల్యూస్ ని ఒప్పించి 1613 అడుగుల వరకు నీటిని వృధాగా పోనివ్వకుండా 1625 అడుగుల నీరు ఉండగా ఈ యొక్క గేట్స్ ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కంప్లీట్ చేయగలిగితే ఒక 30-40 టీఎంసీలు ఎక్సెస్ ని మనం రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక గేటు డిజైన్ అనేది మామూలుగా 3 నెలలు 6 నెలలు పట్టేటువంటిది 3 రోజుల్లో డిజైన్ చేసేంత టైం ని కన్స్ట్రైన్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము, ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి. ప్రయత్నాలు 24/7 డే అండ్ నైట్ మల్టిపుల్ ఏజెన్సీస్ విత్ బోత్ ది గవర్నమెంట్స్ కోఆర్డినేషన్ తో పర్ఫెక్ట్ గా జరుగుతుంది. 2 ప్రభుత్వాలు సంపూర్ణమైనటువంటి పర్యవేక్షణలో భిన్నమైనటువంటి ఏజెన్సీలకి కాంట్రాక్టులు ఇచ్చి ఈ పని చేయించడం జరుగుతుంది. తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పరిశీలించారు. తుంగభద్ర డ్యాం వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటును మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గేటు పటిష్టత, మరమ్మతు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో జరుగుతున్న తాత్కాలిక గేటు మరమ్మతు పనుల వివరాలు తెలుసుకున్నారు. డ్యాం నుంచి నీరు వృధా కాకుండా తాత్కాలిక గేటు అమర్చేలా చర్యలు చేపట్టాలని సిద్దరామయ్య అధికారులకు సూచించారు. విలువలకు కట్టుబడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. సులువుగా గెలిచే అవకాశం ఉన్న చంద్రబాబు ఆదేశాల మేరకు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పోటీకి భయపడ్డారన్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలను తప్పుబట్టారు. మేము అధికారం ఉంది కనుక
క్యాంపు రాజకీయాల ద్వారా మాది గెలవాలనుకుంటే ఈజీగా గెలవచ్చు. కానీ అధికారం ఇచ్చింది ప్రజలు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి అనే ఆ విషయానికి విలువ ఇస్తూ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడం జరగట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. గెలవలేము అన్న పదం కాదు, గెలిచి చూపించాం ఆల్రెడీ. వాళ్ళ అధికారంలో 151 ప్లస్ మా నలుగురిని తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే 2 ఎమ్మెల్సీలు గెలిచాం. ఈరోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే 5 నిమిషాలు గెలవటానికి, కానీ విలువలని రక్షించాలి, నైతికతను పాటించాలి ఉద్దేశంతో ఈరోజు మేము డ్రాప్ అవుతున్నాం. ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ క్యాడర్లోని చివరి ర్యాంకులో మాత్రమే విధుల్లో చేరతారని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న అన్నా క్యాంటీన్లను గుడివాడలో సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలి విడతగా 100 క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. గుడివాడలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఎన్ఆర్ కళాశాలలో హెలీప్యాడ్ను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున సమయం వృధా చేయకుండా సీబీఐకి అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను బుధవారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అప్పగించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 5 రోజులైనా ఇప్పటికీ ఈ కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారని పేర్కొంది. ఘటన పట్ల ఆసుపత్రి పరిపాలనా యంత్రాంగం ప్రతిస్పందన లోపభూయిష్టంగా ఉందంది. ఆర్జీ కార్ ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేసిన వెంటనే ఆయనకు కలకత్తా నేషనల్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ పోస్టింగ్ ఎందుకిచ్చారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆయన్ని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపాలని ఆదేశించింది. కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశాలపై వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీపై ఉన్న వ్యతిరేకతకు హిందూ మైనార్టీలు బలయ్యారు. సెక్యులర్ పార్టీగా ముద్రపడిన అవామీ లీగ్కు దశాబ్దాలుగా మద్దతిస్తున్నందుకు మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దెదిగిన తర్వాత హిందువులను అల్లరిమూకలు లక్ష్యంగా చేసుకున్నారు. వారి నివాసాలు, వ్యాపార సంస్థలపై దాడులు చేసి తగులుబెట్టారు. ఈ దాడులు రాజకీయపరమైనవే తప్ప మతపరమైనవి కావని తాత్కాలిక ప్రభుత్వ పెద్దలు, విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి దుండగులు వచ్చి దాడులు చేస్తారో అని వారు తమ కుటుంబాలతో కలిసి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి చివరికి అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్లో తలదాచుకోవాల్సి వచ్చింది. సెక్యులర్ పార్టీగా గుర్తింపు పొందిన అవామీ లీగ్కు ఎన్నో ఏళ్లుగా మద్దతుగా నిలుస్తున్నందుకు హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అవామీ లీగ్ నేతలు, మద్దతుదారులు హిందూ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు తెగబడ్డారు. వారి నివాసాలు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు చేశారు. వారి ఆస్తులను తగులబెట్టారు. కొందరిని వెంటాడి మరీ చంపారు. 65 విశ్రాంత ఆడిటర్ అరబిందా మొహల్డర్ కుటుంబానికి ప్రాణభయం పట్టుకుంది. అవామీ లీగ్ పార్టీ మద్దతుదారు కావటంతో అల్లరి మూకలు ఆయన ఇంటిని తగులబెట్టాయి. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆయన భార్యతో కలిసి బట్టలు, పాస్పోర్ట్ తీసుకుని ఇంటి నుంచి బయటపడ్డారు. సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. అదే రోజు సాయంత్రం వెళ్లి చూడగా ఆయన ఇంటిని దుండగులు తగులబెట్టారు. టీవీ, ఫ్రిడ్జ్, 2 ఏసీలు సహా ఆయన ఇంట్లోని ప్రతి వస్తువును ఎత్తుకెళ్లారు. అరబిందా మొహల్డర్ ఉండే గ్రామంలో పదుల సంఖ్యలో హిందూ మైనార్టీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిపై మాత్రం దాడులు జరగలేదు. మొహల్డర్ నివాసానికి పక్కనే ఆయన బావ ఇళ్లు కూడా ఉంది. దుండగులు ఆయన జోలికి కూడా వెళ్లలేదు. ఆ ఆవరణలోనే వారికి సంబంధించిన ప్రార్థనా మందిరం కూడా ఉంది. దాన్ని కూడా ముట్టుకోలేదు. అరబిందా మొహల్డర్ కు అవామీ లీగ్ తో సంబంధాలు ఉండటం వల్లనే అల్లరి మూకలు ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నాయి. স্বাভাবিকভাবে একটা লোকের এত যাবৎ সঞ্চয় করার জিনিসপত্র, বাড়ি যদি আগুন ধরায় কেউ পোড়ায় দেয়, সে বাড়ি তার যাওয়ার ইচ্ছে থাকে না। তারপরও পরিবেশগত দিক থেকে স্থানীয়ভাবে দীর্ঘদিন বসবাস করার জন্য ইচ্ছা আছে, কিন্তু
আমার যে সন্ত্রাসীদের ভয় এবং তারা যেভাবে লুটপাট করলো, যে অত্যাচার করলো, এতে তো স্বাভাবিকভাবে ভীত থাকতে হয়। ఈ దాడులను వ్యతిరేకిస్తూ గత వారం వేలాది మంది హిందువులు మైనార్టీలు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు దాడులను ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్లోని 52 జిల్లాల్లో హిందూ మైనార్టీలపై 200కు పైగా దాడులు జరిగినట్లు బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ సంఘం తెలిపింది. బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8% ఉన్నారు. మైనార్టీలో వారు అతిపెద్ద సమూహంగా ఉన్నారు. They are shivering. Every family, everywhere, even in Dhaka who are in the flats, they are shivering. They are closing their doors. They are not opening the door without confirming who is knocking. గత వారం బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరారు. బంగ్లాదేశ్లో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది, హేయమైన చర్యగా అభివర్ణించింది. హిందూ మైనార్టీల భద్రత కోసం ఆయా సంఘాల ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్లో ఇటీవల హిందూ మైనార్టీలపై జరిగిన దాడులు 1971 నాటి పరిస్థితులు తలపించాయి. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ అప్పుడు జరిగిన ఆందోళనలో కూడా హిందువులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు తెగబడ్డారు. 1990లోనూ ఇస్లామిక్ గ్రూపులు రెచ్చిపోయాయి, హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. వాటిని షేక్ హసీనా ప్రభుత్వం కట్టడి చేసింది. హిందూ మైనార్టీలపై జరిగిన దాడులు రాజకీయ పరమైనవే తప్ప మతపరమైనవి కావని విశ్లేషకులు పేర్కొన్నారు. అవి హసీనా సర్కారుపై ఉన్న వ్యతిరేకతను చాటినట్లు తెలిపారు. Hindus are targeted, some of them, not what we are hearing. Basically, it's politically motivated because Awami League is targeted. A few Hindu or Awami League leaders, they hold some positions in the Awami League. That's the major cause for these attacks. It's not religiously motivated. హిందువులపై జరిగిన దాడులు రాజకీయపరమైనవే తప్ప మతపరమైనవి కాదని విద్యార్థుల ఉద్యమానికి నాయకత్వం వహించిన నహీద్ ఇస్లాం తెలిపారు. ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు జరిగిన కుట్రగా పేర్కొన్నారు. మైనార్టీలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని నహీద్ ఇస్లాం హామీ ఇచ్చారు. గత సోమవారం నుంచి బంగ్లాదేశ్లో పోలీస్ స్టేషన్లు తెరుచుకున్నాయి. ఫలితంగా ఉద్రిక్తతలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పోలీసులు సమ్మెలో ఉన్నప్పటికీ ఢాకాలో విద్యార్థులు, వాలంటీర్లు కలిసి గస్తీ కాస్తున్నారు.